హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరైతే బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నెల్లూరు పిల్ల మౌనశ్రీ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఈ మధ్య మేము వీడియో చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. మేము ఇంతకుముందున్న ఇంట్లో కొంచెం ప్రాబ్లం ఉండి అక్కడి నుంచి వచ్చేయాల్సి వచ్చింది. అందువల్ల ఏం చేయలేకపోయాము. చాలా ఇబ్బందులు పడ్డాం ఫ్రెండ్స్. ఇల్లు మారాలంటే, నెల్లూరులో ఇల్లు మారాలంటే చాలా కష్టం. ఎక్కడ వెళ్ళినా కానీ రెంట్లు అధికంగా ఉన్నాయి. అంటే ఒక 5,000 నుంచి 6,000, 7,000, 8,000, 5,000 పై మాటే 4,000 నుంచి స్టార్టింగ్లో ఉన్నాయి. తర్వాత 5,000 అట్లా ఉన్నాయి. చిన్న చిన్న రూమ్లు అయినా కానీ, సింగిల్ బెడ్రూమ్ అయినా కానీ, మన వాళ్ళు చిన్న రూమ్ అట్లా అయినా కానీ 4,000, మ్యాక్సిమం 4,000 ఉంటున్నాయి ఫ్రెండ్స్. అలాగా ఒక వారం 2 వారాలు మేము ఇల్లు కోసం వెతికి తిరిగి నెల్లూరులో కొన్ని ఏరియాస్ అంతా తిరిగితే ఒక ఇల్లు అనేది మాకు కుదిరింది. అందుకే ఈరోజు మేము ఆ ఇంట్లోకి వెళ్ళాలని చూస్తున్నాం ఫ్రెండ్స్. ఈరోజు శుక్రవారం కాబట్టి మంచిగా ఉందని స్వామివారు చెప్పారు. 6 గంటల నుంచి 7 గంటల లోపల బాగుందని చెప్పారు. అందువల్ల ఉదయాన్నే వెళ్ళి మేము ఇట్లా పాలు పొందించాలని అనుకుంటున్నాము. ఆ ఇల్లు ఎలా ఉంటుందో ఏందనేది మీకు చూపిస్తాను. ఏదో మాకు తగ్గట్టు మేము, మా స్తోమతకు తగ్గట్టు మేము వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళి పాలు పొందిస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇదేనండి బయటికి వెళ్ళే దారి. ఇది తూర్పు పక్క ఉంటుంది, ఇటు పడమ సైడ్ ఇంకో ఇల్లు ఉంటుంది. ఇది ఎంట్రన్స్, అంటే లోపలికి దారి. ప్రతి శుక్రవారం ఇట్లా గడపను పూజించుకుంటే ఇంటికి మహాలక్ష్మీదేవి అనేది మన ఇంటికే వస్తుందని అందరి నమ్మకం. అందుకే ఎవరి పాటికి వాళ్ళు ఎవరి గడపను వాళ్ళు అట్లా పూజిస్తూ ఉంటారు. మహాలక్ష్మి వచ్చాను రాకునే తర్వాత సంగతి. మా ఇంటికే రావాలని, ముందు మా ఇంటికే రావాలని అందరూ మనసులో అనుకుని పూజిస్తూ ఉంటారు. మా ఆవిడ దేవుడి పటాలకి పసుపు కుంకుమ అన్నీ పెట్టుకుంటుంది. ఎందుకంటే మనం ఇల్లు మారేం కదా, మళ్ళీ కొత్తగా పూజ చేసినట్టు పటాలకి. మా మనీ ప్లాంటు, మా మేము పొదుపు చేసే ఉండి చూడండి. ఏదో మా చేతిలో మిగిలినవి కొంచెం చిల్లర డబ్బులు అట్లా దాంట్లో పొదుపు చేసుకుంటాం. ఇట్లా ఇంతకుముందు కూడా చేసాం ఫ్రెండ్స్. అది ఇంకా చిన్న ఉండి దాంట్లో దగ్గర 2,000 రూపాయల దాకా పొదుపు చేసాం. చిన్న ఉండి, ఇది పెద్దది. మ్యాక్సిమం ఒక 5,000, 6,000 పట్టుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా పొదుపు చేసుకోండి ఫ్రెండ్స్. ఈ రోజుల్లో మనీ పొదుపు అనేది లేకపోతే చాలా కష్టం. దేవుడి పటాలని ఇట్లా పూజ గదిగా ఇట్లా ఇచ్చారు కబోర్డ్లో. దేవుడి పటాలని ఇట్లా మామిడి ఇప్పుడు సర్దుకుంటుంది. అలాగే మేము సామాన్ ఎక్కువ తెచ్చుకోలేదు ఫ్రెండ్స్. అన్నీ మా అత్తమ్మ వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంట్లోనే పెట్టేసి వచ్చాము. ఏదో కొంచెం బీరువా, కొద్ది బట్టలు, చిన్న పరుపు ఒకటి. అడుగు మా హీరో అయినా చూడండి ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఫోటో ఇది. కానీ ఇందులో బుడ్డ ఆయన మిస్ అయ్యాడు. ఆయన రీసెంట్గా పుట్టాడు కాబట్టి ఇందులో లేడు. నెక్స్ట్ ఇయర్ అతను కూడా ఉంటాడు ఈ ఫోటోలో.
చక్కగా